శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. శ్రీపాదవల్లభాయ నమః. మొన్న మనం దత్తాత్రేయ మహత్యంలో చెప్పుకున్నప్పుడు త్రిమూర్తుల జననం వరకు చెప్పుకున్నాం. త్రిమూర్తులు జన్మించినటువంటి విషయాన్ని, అంటే 3 అవతారాల్లో ముగ్గురు జన్మించినటువంటి విషయాన్ని ఇక్కడ మనకి కాస్తంత వివరంగా చెప్పడం జరిగింది. దాని గురించి కొంతకాలం గడిచాక అత్రి మహాముని ఒక శుభదినాన తన భార్య అనసూయాదేవి యందు సంతానాన్ని కలగాలనేటువంటి భావంతో, కోరికతోటి చూశారట. ఆ మదన భావంతో మహామునికి రేతస్సు స్ఖలించింది. వాయుదేవుడు ఆ రేతస్సును తీసుకువెళ్ళి ఊర్ధ్వభాగంలో విడిచిపెట్టడం జరుగుతుంది. బ్రహ్మ తేజస్సుతో తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి ఆ వీర్యకాంతి అన్ని దిక్కులా కూడా వ్యాపించిందట. రజోగుణంతో కూడినటువంటి ఆ తేజస్సు క్రమంగా చల్లని తెల్లని చంద్రుడి రూపాన్ని ధరించి 10 దిక్కుల్లో ప్రకాశించింది, ఆశ్రయాన్ని పొందింది. ఆ విధంగా బ్రహ్మాంశలో చంద్రుడు అత్రి మహర్షికి అనసూయ వల్ల జన్మించడం జరిగింది. ఆ తర్వాత సత్వగుణ ప్రధానుడు, సమస్త తత్వాలకి ఆధారుడు, ఆయుర్దాయకారకుడు అయినటువంటి విష్ణు భగవానుడు తన అంశతో ద్విజోత్తముడైనటువంటి దత్తాత్రేయుడిగా జన్మించగా, ఆయన తర్వాత రుద్రుడు తన అంశతో అనసూయాదేవి గర్భంలో ప్రవేశించి 7 రోజుల్లోనే దూర్వాస మహర్షిగా అవతరించాడు. ఈ విధంగా ముగ్గురు కూడా, అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చంద్రుడిగా, దత్తాత్రేయుడిగా, దూర్వాస మహర్షులుగా అనసూయాదేవికి జన్మించడం జరిగింది. వీరిలో చంద్రుడు తన చల్లని కిరణాలతో లతల్ని, ఔషధుల్ని, మానవుల్ని రక్షిస్తూ ఉండగా, ఈ వైష్ణవాంశ సంభూతుడైనటువంటి దత్తాత్రేయుడు యోగ మార్గాన్ని ఉపదేశించి శిష్టుల్ని రక్షిస్తూ ఉండేవాడు. ఇక రుద్రాంశ సంభూతుడైనటువంటి దూర్వాసుడు తన తమోగుణంతో నిండిపోయి ఉండడం మూలాన్ని తనని అవమానించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా దహిస్తూ సంచరిస్తూ ఉండేవాడట. రుద్రాంశతో శరీరాన్ని ధరించినటువంటి దూర్వాసుడు తన మనస్సు, వాక్కు, దృష్టితో దుష్టుల్ని అందరినీ కూడా సంహరిస్తూ ఉండేవాడు. అత్రి మహాముని తన కుమారుడైనటువంటి చంద్రుడికి చంద్రగ్రహ పదవినివ్వడం జరిగింది. ఇక విష్ణువంశతో జన్మించిన దత్తాత్రేయుడు యోగనిష్టాగరిష్ఠుడిగా మారాడు. దూర్వాసుడు మునివృత్తిని అవలంబించి లోక సంచారం చేస్తూ ఉండగా, ఈ దత్తాత్రేయుడు కూడా మహాయోగిగా మారి ఎన్నో సిద్ధశక్తులను సాధించి లౌకిక విషయాల మీద వ్యామోహాలన్నింటినీ కూడా వదిలేసి ఒక అవధూతగా సంచరిస్తూ ఎదగడం మొదలుపెట్టాడు. యోగిగా మారినటువంటి దత్తాత్రేయుడిని మునికుమారులందరూ కూడా నిత్యం సేవిస్తూ ఉండేవారు. ఎప్పుడూ ఆయన్ని అనుసరించి ఆయన బాటలోనే నడుస్తూ ఉండేవారు. దత్తాత్రేయుల వారు వారిని ఎలాగైనా వదిలించుకోవాలని, తను తపస్సు చేసుకోవాలని భ్రమతోటి ఎప్పుడూ కూడా వీళ్ళని ఎలా వదిలించుకోవాలని చెప్పిన ఆలోచన చేస్తూ ఉండేవారు. అయితే వీళ్ళు మాత్రం వదిలేవారు కాదు. ఆఖరికి ఒక రోజున ఒక మంచి దివ్యాభరణాలు, పట్టు వస్త్రాలు ధరించినటువంటి ఒక అందమైనటువంటి ఒక స్త్రీని వెంట పెట్టుకుని తన శిష్యుల ముందు ప్రత్యక్షమయ్యారు దత్తాత్రేయుడు. అంటే అలా ఒక స్త్రీతోటి తనను చూస్తే మునికుమారులకి మనస్సు విరిగిపోయి తనని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు తాను ఒంటరిగా కూర్చుని యోగనిష్టతోటి ఉండొచ్చు అని చెప్పని భావించారు. అయినా సరే ఆ మునికుమారులు ఆయన్ని వదలలేదు. తర్వాత దత్తాత్రేయులు ఆ యువతతో కలిసి మద్యపానం చేసినట్టుగా వాళ్ళకి భ్రమ కలిగించారు. అయినా సరే వాళ్ళు వదలలేదు. రమణీయమణులతో కలిసి ఉన్నప్పటికీ దత్తాత్రేయుల వారు మహామహితాత్ముడు అని చెప్పని వారి విశ్వాసం. ఈ విధంగా దత్తాత్రేయుడిని నిరంతరం వారు అనుసరిస్తూ ఉండడం, దత్తాత్రేయుడి మహిమల్ని తెలుసుకోవడం జరిగింది. ఇక కార్తవీర్యుడి కథ తర్వాత భాగంలో మళ్ళీ మనం చెప్పుకుందాం. జై శ్రీరామ్. స్వస్తి.